కడుపు బాగా వస్తుంది. అమ్మకు ఫోన్ చేయాలా? వద్దులే, మళ్ళీ టెన్షన్ పడుతుంది. ఎప్పుడు చూడు ఆ ఫోన్ అనే మూతి పెడతావా 24 గంటలు? అంతగా నువ్వు ఎవరితో ముచ్చట పెడుతున్నావే ఫోన్లా? ఎన్నడో మా కొంప ముచ్చటట్టే ఉన్నావు గాని. అయ్యో అత్తమ్మ, నువ్వు నోర్మై, నీకేం తెలియదు. అది బాగా బడదగించింది. అత్తమ్మ కడుపు బాగా వస్తుంది, ఆరోగ్యం మంచి లేదు. నోర్ముయ్, నంగనాచి కథలు వడకే. నా కొడుకు పొద్దంతా కష్టం చేసుకొచ్చి నిన్ను ఇంట్లో కూర్చుండబెట్టి మహారాణి లెక్క చూసుకుంటుండు. నువ్వు ఎప్పుడైతే మా ఇంట్లో అడుగు పెట్టినవో మాకు దరిద్రం చుట్టుకుందే. చిచి, దరిద్రపు కొట్టుదానా. అత్తమ్మ, నేను నిజం ఎవరితో మాట్లాడలేదు, నాకే ఆరోగ్యం బాగాలేదు. అబ్బా, నీకు ఆరోగ్యం మంచిగా లేదా? 24 గంటలు ఫోన్ లో మాట్లాడడానికి అప్పుడు ఆరోగ్యం మంచిగా ఉంటుందా? మేము ఏదైనా పని చెప్పగానే ఇది నొప్పుతుంది అది నొప్పుతుంది అని కథలు పడుతున్నావు. ఆ ముక్క నీ పెళ్ళాన్ని అడుగురా. 24 గంటలు ఫోన్ మాట్లాడుకుంటూ కూర్చుంటుంది. ఎవరితోటి ఏ రంగు నడిపిస్తుందో ఏమో మరి. మాట్లాడుతున్నావే? నేను ఎవరితో మాట్లాడట్లేదండి. నాతో అబద్ధాలు ఆడకు. ఫోన్ ఇక్కడి. ఏమో నేను రాకముందు డిలీట్ చేసినావు కావచ్చు. అరే ఏంద్రాడిగా అనుమానం? నీకేందా నోరుపా? నేను ముందే చెప్పిన కదరా, ఇది బాగా బడదగించిందని. మన పరుగు రోడ్డు మీద ఇడవనికనే ఉన్నది. ఇది నీ కథలు ఎక్కువైనా నిన్ను ఊరిగా వదిలిపెట్టను. వద్దండి, మీకు దండం పెడతాను, కడుపు నొస్తుంది నాకు. చెల్లి బాగున్నావారా? మంచిగా ఉన్నా అన్న. ఎటు వేస్తున్నావురా? కూరగాయలకు వేస్తున్నా అన్న. అవునా, ముఖమంతా చిన్నమైంది ఏంద్రా? ఏం లేదన్నా, నేను మంచిగానే ఉన్నా. అవును, అమ్మ ఎట్లుంది? ఓ మీ అమ్మకి సంబరంగా ఉంది. పెద్దింటికి వచ్చాను ఊరంతా చెప్పుకొని తిరుగుతుంది. సరే అన్న, అమ్మని అడిగినట్టు చెప్పు. నేను బాగానే ఉన్నా. మా అత్త నన్ను బాగానే చూసుకుంటుంది, మా ఆయన కూడా నన్ను బాగా చూసుకుంటుంది. వెళ్తా నేను మరి. సరేరా. ఆగే, ఎటు పోయినవే ఎంతసేపు? కూరగాయలు తీసుకురావడానికి వెళ్ళాను అత్తమ్మ. కూరగాయలు తీసుకురానికే ఇంత టైం ఎందుకు అవుతుంది? కూరగాయలు తీసుకురానికే పోయినవా, ఎవరితోటన్నా తిరగానికే పోయినవా? అట్లెందుకు మాట్లాడుతున్నావు అత్తమ్మ? నేను కూరగాయలు తీసుకురావడానికే పోయినా. అబద్ధాలు ఆడకే. నువ్వు కూరగాయలు తీసుకురానికేనే పోతే ఆడ రోడ్డు మీద ఎవరితో మాట్లాడుతున్నావే? అత్తమ్మ, ఆయన మా చిన్నమ్మ కొడుకు, అన్నయ్యతోడు. అబ్బాబాబా, ఏం చెప్తున్నావే? ఇదివరకు దాకా కూరగాయలకు పోయినా అని చెప్పి ఇప్పుడు నేను చూసినా అడిగిందని చెప్పి వాడు ఎవడో అన్నా అని చెప్తున్నావా? ఇదివరకు దాకా మనతోటి గులికొచ్చి ఒరే ఇంట్రారా, నీ పిల్లము ఎవరితోటో తిరిగి వచ్చి అన్నా అని చెప్తుంది. మళ్ళా దా అడుగుదా, దీని కథలు వేరే ఉన్నాయిరా. వాడేవాడు మా అన్నయ్య అండి. ఈ అమ్మ సంగతి ఇట్లా కాదు.
రా, ఎయ్యి, దీన్ని ఎయ్యి ఎదురైనా. పెద్దమ్మా ఓ పెద్దమ్మా, చెప్పు బిడ్డ మంచిగున్నా? నేను మంచిగా ఉన్నా కానీ పెద్దమ్మా, చెల్లెకు పెళ్లి చేసి పంపిను ఎట్లుంది ఏందని ఒకసారి కనుక్కున్నావా? ఏదో బాధలో ఉంటుంది చెల్లె. ఏమైంది బిడ్డ? చెల్లికి ఏమైంది? నాకు చెల్లె కలిసింది పెద్దమ్మా, అది ఏదో బాధలో ఉన్నట్టుంది, రాత్రంతా ఏడ్చినట్టుంది, కళ్ళంతా ఎర్రబడ్డాయి. ఒకసారి పోయి ఏమైందో కనుక్కోపో పెద్దమ్మా. సరే బిడ్డ. కొట్టురా దాన్ని, కొట్టు కాలుగా. ఏయ్! నా బిడ్డ ఏం తప్పు చేసిండే గింతకనం కొడుతున్నారు? దీన్ని కొట్టనీకి మీకు చేతులు ఎలా వచ్చినాయి? నీ బిడ్డ ఏం తప్పు చేసిందో దాన్నే అడుగు. 24 గంటలు నా సాటుకు నా కొడుకు సాటుకు ఊకే ఫోన్ లో మాట్లాడుతుంది. ఇంకా ఏం తప్పు చేసిందే అని మాట్లాడుతున్నావా? గిదేనా నువ్వు నేర్పిన రీతిని బిడ్డకు? నా బిడ్డ ఏం తప్పు చేయదు, నేను దాన్ని అలా పెంచలే. చూసినవారా నీ అత్త ఎట్లా మీద మీద కత్తాంది? నా బిడ్డని నమ్మి నీ చేతిలో పెడితే ఇంతగానో చిత్రహింసలు పెడుతున్నావు కదరా. అబ్బాబ్బాబ్బా ఎన్ని ఏడుపులు ఏడుతున్నావే, దొంగ ఏడుపులు. నీ బిడ్డ ఏసేటివి ఏడుతుంది, నువ్వు వచ్చి ఇంటి మీదకి వచ్చి నువ్వు ఏడ్చేటివి ఏడుతున్నావా? మళ్ళా నీ బిడ్డ బుద్ధి చెప్పుకోకుండా. అయినా గానీ అట్లా కాదురా, దీన్ని ఇంట్లోకే నిలబడితే తల్లికి పిల్లకి అప్పుడు బుద్ధి వస్తుంది. నా బిడ్డని ఇక్కడ విడిచిపెట్టి పోయే కర్మ నాకేం పట్టలేదు. నా బిడ్డని నేను సాదుకుంటాను. నీకు ఒక బిడ్డ ఉంది కదే, దానికి అలా అయితే తెలుస్తుంది. పావే నా బిడ్డ ఉసిరి పోసుకుంటాను. కొడుక ఫోన్ తీరా, 4 రోజులు దాని ఇంటికాడ ఉండి ఎండితే అప్పుడు దానికే ఏర్పడుతుంది. నాడు రా బిడ్డ రా, తల్లికి బిడ్డ బరువా, నిన్ను కంటికి రెప్పలా చూసుకుంటా బిడ్డ. పా ఇంత బాధను ఎలా భరించినావు బిడ్డ? నీ తల్లి చచ్చిపోయింది అనుకున్నావా? నాకు చెప్పొచ్చు కదా. అమ్మా, నాన్న చనిపోయినప్పటి నుంచి నువ్వే పుట్టాడు బాధలతో ఉన్నావు. మళ్ళీ నా బాధ నీకు చెప్పి నిన్ను ఇబ్బంది పెట్టాలనుకోలేదమ్మా. ఇక్కడనే ఉండు బిడ్డ, నీకు నేనున్నాను. ఏం శైలజ, నీ మొగుడిని వదిలేసి వచ్చినావంట కదా, మరి నీ ఒక్కదానికి కష్టం అయితలేదా? ఏం మాట్లాడుతున్నావన్నా? అబ్బా ఏం తెలియనట్టే, నన్నేమన్నా సాయం చేయమంటావా? అబ్బా సిటీలో ఏమంతో ఉంటే తప్పులేదు కానీ ఊళ్ళో నాతో ఉంటే తప్ప. చెప్తా నీ సంగతి. హలో అన్నయ్య, చెప్పరా చెల్లి? బావ నన్ను రోజు కొడుతున్నాడు అన్నయ్య. నేను ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండలేను, మరి ఇంటికి వచ్చేస్తాను అన్నయ్య. అవునా? సరే చెల్లి, నేను వస్తున్నా, నేను తీసుకొస్తాను. ఆయన చెల్లెని బాగా ఊరుకున్నాడా? నేను వెళ్ళి తీసుకొస్తాను. అరే ఆగరా. అరే నీ చెల్లికి కష్టం వచ్చిందని ఉరుగుతున్నావు, నీ పిల్లాన్ని కొట్టి ఎల్లగొట్టినావు, అది కూడా ఒక ఇంటి ఆడబిడ్డ కదరా, దాని సంగతి ఏంట్రా? సరే నాన్న, దాన్ని కూడా తీసుకొస్తాను.
మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఒక ఆడపిల్ల పుట్టింటి నుండి మెట్టింటికి తన తల్లిదండ్రులను కూడా వదిలేసి వస్తుంది. దయచేసి కోడల్ని కూడా సొంత కూతురులా చూసుకోండి. మా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.